మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన విఆర్ఓ పరీక్ష మాల్ ప్రాక్టీస్ జరిగిందంటూ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఓ అభ్యర్థికి అక్కడి అధికారులు స్లిప్స్ అందించారంటూ మిగిలిన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దాదాపు గంట పాటు ఆ అభ్యర్థిని ప్రత్యేక గదిలో కూర్చోబెట్టి పరీక్ష రాయించారని మండిపడుతున్నారు. అయితే టీఎస్పీఎస్సీ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇది జరిగినట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం రిపోర్టర్ నరేష్ అందిస్తారు. టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఏదైతే పరీక్షల్లో లోపాలను విపరీతంగా చేస్తున్న టీఎస్పీఎస్సీకి సంబంధించిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పరీక్ష మాల్ ప్రాక్టీస్కు గురైందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. మంచిర్యాల జిల్లాలోని వాగ్దేవి జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రంలో మాల్ ప్రాక్టీస్ జరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నడుస్తున్నాయి. ఇప్పటికే పరీక్షను ఎదుర్కొనేందుకు అగ్ని పరీక్షలు దాటి వచ్చాము. ఇప్పటికే మనతో పాటు అభ్యర్థులు ఉన్నారు. చెప్పండి, ఎలా జరిగిందంటే మీరేమో మాల్ ప్రాక్టీస్ జరగడానికి కారణాలు ఏమున్నాయి అంటే స్పష్టంగా మీరు చూసారు? సార్ వచ్చి ఫస్ట్ స్టూడెంట్కి టాబ్లెట్ అని ఇచ్చారు. అది టాబ్లెట్ కాదు, చిట్స్ ఉండే. తర్వాత ప్లేస్ కూడా చేంజ్ చేశారు. యాక్చువల్గా గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడనే రాయాలి. దే షుడ్ నాట్ బి చేంజ్ ద ప్లేస్. దెన్ ఆఫ్టర్ ఏమైందంటే తర్వాత సార్ ఎక్కడ సరే లేడు సార్. ఇప్పుడు వెళ్తే సార్ కూడా లేరు, ఎవరు కూడా ఆ స్టూడెంట్ కూడా పరారు ఉంది. మొత్తం మేము బయట వస్తే కూడా మాకు కాలేజ్ రెస్పాన్స్ ఎవరైనా ఉన్నారు ఫ్యాకల్టీ వాళ్ళు మమ్మల్ని ఆపారు. కిందకి వస్తే కూడా బయట ఏం చెప్పొద్దు అని ఇలా మాకు ఫోర్స్ చేశారు. మేము ఫోర్స్ చేసి ఈరోజు మీకు మీడియాకి సపోర్ట్ తర్వాత పిఎస్కి కూడా వెళ్ళి అంటే పోలీస్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసామండి. కానీ ఇప్పుడు ఏం యాక్షన్ జరుగుతలేండి. మాకు ఇప్పుడు యాక్షన్ జరగాలి. ఈ కాలేజ్ మొత్తం మాల్ ప్రాక్టీస్లో జరిగిందండి. కానీ మా స్టూడెంట్స్ అందరూ వచ్చి హైదరాబాద్ నుంచి దూరం కూడా వచ్చారు సార్. మేము 3 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం ఎగ్జామ్కి. అంటే ముఖ్యంగా కఠిన నియమ నిబంధనలు పెట్టాది టీఎస్పీఎస్సీ. కనీసం లోపలికి వెళ్లేందుకు కూడా ఈ చైన్లు కానీ బంగారు తాలిబొట్లు కానీ లోపలికి అలో చేయాలని చెప్పింది. ఇంత కఠిన నియమ నిబంధనలు పెట్టినప్పటికీ కూడా అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్ కూడా అని చెప్తున్నారు. వాచెస్ కూడా అలో చేశారు అండ్ మోర్ ఓవర్ సీసీ కెమెరాస్ కూడా లేవు. ఇంత స్టేట్ వైడ్ ఎగ్జామ్ జరుగుతుంటే కనీసం సీసీటీవీ కూడా పెట్టలేదు. అంటే ఎవరండి మీరు ముఖ్యంగా గమనించింది? అంటే బయట నుంచి అభ్యర్థులు వచ్చారా లేకపోతే ఉద్యోగులు? ఆ అమ్మాయి నా వెనకాల కూర్చుంది. 1 hour ముందు అమ్మాయి బయటికి సార్ వచ్చి తలనొస్తుంది అన్నావు కదా అమ్మ లోపలికి బయటకు వచ్చి ట్యాబ్లెట్ తీసుకెళ్ళు అని అమ్మాయిని బయటకు తీసుకెళ్ళాడు. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత మళ్ళీ వెనకాల కూర్చుంది. ఈ అక్క వెనకాల కూర్చున్న తర్వాత 15 minutes ముందు ఈ అక్క చూసింది. నీ చేతిలో ఏముందమ్మా, స్లిప్ ఉంది కదా బయటికి ది అంటే ఏం లేదు అని అన్నది. లెక్చరర్ వచ్చాడు. లెక్చరర్ వచ్చి స్లిప్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఒక్కసారి మీ హాల్ టికెట్ చూపించారా? అంటే ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఏదైతే జోన్ 5కు సంబంధించిన ఈ హాల్ టికెట్ నెంబరు 1313018841 ఇది రేఖా ఎర్వా. వీరి వెనుక ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు మాల్ ప్రాక్టీస్కు లోన్ పాలయ్యారని కూడా చెప్తున్నారు. ఏదైతే అది హాల్ టికెట్ నెంబర్ 839 సార్. అది 839. నా వెనకాల నెంబర్ 843 ఉండొచ్చు. 843 నా వెనకాల వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు, వాళ్ళు రాలేదు. సో ఆ ప్లేస్లో 839 అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. అయితే ఈ ఇన్విజిలేటర్కి సంబంధం లేదు. వేరే రూమ్లో ఉన్నటువంటి ఇన్విజిలేటర్ ఇక్కడికి వచ్చి ఒక స్లిప్ ఇచ్చి అమ్మాయికి ఇచ్చాడు. ఇవ్వగానే నేను ఏదో అని అటు చూసేసరికి అమ్మాయి చేతిలో స్లిప్ ఉంది. ఏంటది ఒకసారి తీసి చూపించమనంటే ఏం లేదు అని ఆయన ఎవరైతే స్లిప్ ఇచ్చారో ఆయన వచ్చి పేపర్స్ అన్ని ఇట్లా పడేశాడు. ఆ స్లిప్ ఆయన తీసుకున్నాడు. సార్ మీరు చూపించండి, ఆ చేతిలో ఏంటది చూపించండి అంటే ఏముందమ్మా స్లిప్ అని ఇట్లా చూపించాడు. అందరం చూసాం మేము. మరి మీరు ఎందుకు పెట్టుకున్నారంటే సారీ అని చెప్తారు. మాల్ ప్రాక్టీస్కి సంబంధించి స్పష్టంగా చెప్తున్నారు. ఒక అభ్యర్థిని కాపాడేందుకు పూర్తిగా ఇక్కడున్న ఇన్విజిలేటర్లతో పాటు అధికారులు కూడా సహాయ సహకారాలు అందించారని అభ్యర్థులు చెప్తున్నారు. మరి ఈ మాల్ ప్రాక్టీస్ సంబంధించి టీఎస్పీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? దీనికి సంబంధించి మరి ఈ ఒక్క సెంటర్కు రద్దు చేస్తుందా లేకపోతే తిరిగి పరీక్ష పెడుతుందా లేకపోతే ఆ అమ్మాయికి సంబంధించిన ఏదైతే హాల్ టికెట్ ఉందో హాల్ టికెట్ను నిలిపివేస్తారనేది చూడాల్సింది. మొత్తానికైతే మాల్ ప్రాక్టీస్ జరిగింది. దానికి అధికారులు కూడా సహాయ సహకారాలు అందించారు. ఈ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఎవరైతే ఇన్విజిలేటర్ ఉన్నారో ఆ ఇన్విజిలేటర్లు స్వయంగా ఆ హాల్ టికెట్ నెంబర్లో ఉన్న అభ్యర్థికి సహాయ సహకారాలు అందించారని మాత్రం స్పష్టంగా ఏర్పడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో నరేష్, రాజ్ న్యూస్, మంచిర్యాల.